హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వంతరాం వరల్. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారని, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. సెలబ్రేషన్స్ అంటే ఏదో పెద్ద హడావిడి కేక్ కట్టింగ్ అలాంటి ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. అలాంటివి అసలు ఏముండవు. సో ఇక్కడైతే ఫస్ట్ మేము మార్నింగ్ అంతా రెడీ అయ్యి హడావిడిగా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరుకి అయితే వెళ్ళామన్నమాట. అంటే జస్ట్ కొంచెం ఇద్దరమే కలిసి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి కొంచెం రిఫ్రెష్ అయ్యి బాగుంటుంది అనేసి మేము వెళ్ళామన్నమాట. సో వెళ్తా దారిలో వస్తే రేణిగాయలు కనిపించినాయి. నాకు చాలా ఇష్టం. సో తీసుకున్నాను అనమాట. ఇది తీసుకొని వచ్చి కూర్చొని తింటూ ఉన్నాం. ఇక్కడ మా ఆర్యన్ కానీ ఫస్ట్ రియాక్షన్ ఇసుకలో విడిచిపెట్టినాక చూడాలి ఎంత ఎంజాయ్ చేసినాడో. వాడికే బాగా అనిపించింది అనమాట. అప్పుడప్పుడు కనీసం 1 మంత్ కాకుండా 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారైనా ఇట్లా వచ్చి టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీగా అనిపించింది అనమాట. సో ఇక్కడ మేము ఫస్ట్ చూసాము. నేను ప్రొద్దుటూరులోకి ఎంటర్ అయిన తర్వాత మేము సెంటర్లో అనమాట, ఇక్కడ మెయిన్లో ఒకటి పార్క్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి చూసాము. అది క్లోజ్ ఉండే. అయితే అది చిన్న పార్కే, బట్ కింద గ్రీన్ మ్యాట్ వేయడం కానీ అవన్నీ చాలా బాగుండే. తర్వాత ఇంకా లేదు అనేసి ఇక్కడ ఈ ఎర్రగుంట్ల రోడ్ సైడ్ వచ్చినాము. అక్కడ పెద్ద పార్క్ అయిందన చాలా స్పేస్ ఎక్కువ ఉండేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ డాడీని పట్టుకోవాలంట. వాడు డాడీ పట్టుకుంటే వాడు పరిగెత్తాడంట. సో నెక్స్ట్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే చిన్నపిల్లలకి 5 రూపీస్, పెద్ద పిల్లలకి అయితే అదే పెద్దవాళ్ళకు 10 రూపీస్ అనమాట. సో ఇక్కడ చిన్న క్యాంటీన్ ఉంది. ఇంకా దీన్ని మంచిగా డెవలప్ చేయొచ్చు అని అనిపించింది. ఇది యాక్చువల్గా మాకు దగ్గరే, మా అమ్మ ఇంటి దగ్గర నుంచి అయినా కమలాపురం నుంచి ఇక్కడైనా. కాకపోతే నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం లోపలికి వచ్చి చూడడం అనమాట. బాగుంది. మేము ఆల్మోస్ట్ 12కి పోతే 2:30 వరకు లోపలే ఉన్నాం అనమాట. లోపలే ఉన్నా కూడా ఆ కొంచెం సరౌండింగ్స్లోనే ఉన్నాం. ఇంకా వెనకల పక్కల చాలా ఉందంట, కానీ ఓపిక లేదు. అప్పటికే తిరిగి కాళ్ళు నచ్చేసి ఇంకా మేము వెనక్కి వచ్చేసాం. సో ఇక్కడైతే ఉయ్యాల దగ్గరికి వెళ్తున్నాము. ఉయ్యాలకు ఏదో ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది క్యాంటీన్ అనమాట. సో అక్కడ క్యాంటీన్లో ఫస్ట్ వెళ్తానే ఒక చిన్న బాటిల్ తీసుకున్నాం అనమాట. 10 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకొని తాగేసినాం ఫుల్గా. ఆర్యన్ గడుకొని కొంచెం వాటర్ తాపించి, ఎండలో కదా, నిన్న పెట్టినంత ఎండ ఎప్పుడు పెట్టలేదండి అసలు, ఈ వారంలోంచి పెట్టలేదు. కానీ నిన్న మేము వెళ్తున్నామో ఏమో కానీ ఫుల్ ఎండ పెట్టేసింది. తర్వాత ఇక్కడ మేము ఇక్కడే అది బండ పైన కూర్చొని చూస్తూ ఉన్నాం. ఎండ విపరీతమైన ఎండ అండి. చెట్ల కింద కూర్చోకుండా అది చివరికి ఇసుక కూడా ఎంత వేడిగా ఉంది, ఎంత కాలిపోతుందంటే అబ్బా. సో నెక్స్ట్ ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల ఉయ్యాలలోనే మేము కూడా ఊగుతున్నాము. అసలు మా రాము ఇట్లాంటి చెయ్యడు. నేనైతే ఇట్లాంటివి బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. కానీ వాళ్ళ కొడుకు కోసం ఉయ్యాలు ఊపించుకోవడానికని ఊగిండు. నాకు ఇట్లా ఇష్టం. వాళ్ళిద్దరు ఆర్యన్ గాడు మా ఆయన కలిసి ఉంటే నాకు చాలా ఇష్టం. నేను ఎన్నోసార్లు చెప్తాను, కనీసం ఫొటోస్ కూడా మా హస్బెండ్కి నచ్చవు. నాకు చాలా ఇష్టం ఫొటోస్. పిచ్చి నీకు ఎందుకు అంటారు. అవి ఒక మెమొరీ. నేను లైఫ్ టైం ఇప్పుడు నేను మళ్ళీ రోజు ఆ పార్క్కి వెళ్ళి చూసుకోలేం కదా. ఇప్పుడు మీ ఇంట్లో కూడా అబ్జెక్షన్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అవి ఒక ఇష్టం, లైఫ్ టైం మెమొరీ కదా. సో ఇక్కడ మా ఆర్యన్ గాడు సింగిల్గా ఊగమంటే ఊగడంట. సో నేను కూర్చుంటే ఊగుతాడంట. ఇక్కడ నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఊగుతున్నారు. వాళ్ళ పిల్లలు ఇది ఇంకా ఎక్కువ ఏడుస్తున్నారు. లేదు లేనరా అని చెప్పి మేము ఇట్లా ఊగుతా మాట్లాడుతూ ఉన్నాం. కానీ నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. నేను మా ఇంట్లో కూడా ఎప్పటి నుంచో ఒకటి స్వింగ్ది ఉయ్యాలు ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకొని పెట్టుకోవాలనేసి, నేను డబ్బులు ఉన్నప్పుడల్లా కూడా నేను తెచ్చుకుంటా. అంటే ఇంట్లో ఉండే దాంట్లోకి స్థలం లేదు, నువ్వు అది తెచ్చుకొని అడుగుతావు అని మా ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు. కానీ ఎప్పటికైనా నేను అది తీసుకొచ్చి తగిలిస్తా. ఎక్కడ స్థలం అంటే స్థలం ఎక్కడ ఉండదు, తెచ్చి పడితే అవే ఉంటుందని నా ఒపీనియన్. సో ఎండ మాత్రం అది జస్ట్ 12:30 ఆ టైమే విపరీతమైన ఎండ పెట్టేస్తుంది. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ మళ్ళీ పక్కన కూర్చోసుకొని మా ఆర్యన్ గారికి కొంచెం ఫీడింగ్ ఇచ్చేసినాము. తర్వాత కొన్ని విత్తనాలు, పార్క్ వచ్చినాక విత్తనాలు తినాలి కదా గైస్, అందుకని పార్కులో విత్తనాలు తింటాం. ఇక్కడ మా ఆర్యన్ గారు అలిగినాడు. దేనికి ఆ ఇసుకలో పెట్టుకొని తిరగనియాలదంట. తలపైన ఇసుక వేసుకొని లేదని వాడికి కోపం, అలిగినాడు. సో ఇక్కడ నెక్స్ట్ జారే బండ. వాడు సింగిల్గా ఊగితే బోల పడతాడు కదా అనే భయంతో వాళ్ళ డాడీ, నెక్స్ట్ నేను కూడా ఎక్కినాను. బాగుంది. కానీ అది ప్లాస్టిక్ అవ్వడం వల్లనో ఏంటో కానీ చెయ్యి ఎండకు చొర్రని కాలింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదని. తర్వాత మళ్ళీ ఊగాలంటే నేను ఊగలేను తండ్రి. ఆ చెయ్యి మాత్రం నిజంగా అండి ఫుల్ హ్యాండ్ అంతా రెడ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మాకు ఆ ఎండకు ఉండేసరికి మళ్ళీ వాటర్ తప్పిగాయి. ఇంకొక బాటిల్ తీసుకోవడానికి ప్లస్ ఏదైనా ఐస్ క్రీమ్ తీసుకుందామని వెళ్తున్నాం. ఇక్కడ మా ఆర్యన్ గాడికి నా దండల మీద ఉన్నంత పిచ్చి, అంటే పీకేయాలి, అన్నీ పీకేసి కింద వేసేయాలని అల్లరేడు ఎక్కువ. అయితే ఇక్కడ క్యాంటీన్ దగ్గరికి వెళ్తున్నామంటే క్యాంటీన్లో ఉంది కానీ పెద్ద ఓ అనే రేంజ్లో ఏం లేదు, జస్ట్ ఉంది సింపుల్గా. ఇక్కడ
ఐస్ క్రీమ్ తీసుకున్నా 25 రూపీస్ ఓకే, బట్ కానీ దానికి అసలు కూలింగే లేదు. నేను తీసుకున్న తర్వాత చాక్లెట్ తీసుకున్నాను అనమాట, నా ఫేవరెట్ చాక్లెట్ ఫ్లేవరు. సో తిన్నామని తీసుకునేసరికి కరిగిపోయింది. అది కాక అది చేదుగా ఉంది. అస్సలు వేస్ట్ అక్కడ తీసుకోవడం. ఎవరైనా వెళ్తే తీసుకోవద్దనే చెప్తాను నేను, కానీ బయట నుంచి తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు కాబట్టి అక్కడ ఎవరు తీసుకోకండి. జస్ట్ ఎంతసేపు ఉన్న వాటర్ బాటిల్ తీసుకోండి. అవి ఏమన్నా ఉంటే తినేటి చెక్కిలాలు అలాంటివి తీసుకోండి, కానీ ఈ ఐస్ క్రీమ్స్ అస్సలు వేస్ట్. మా ఆర్యన్ గాడేమో అదే ఆల్రెడీ అప్పుడే పీకేసినాడు, లేకుంటే వెనక్కి ఇచ్చేస్తుంది దాన్ని. తీసుకున్నాడు కదా ఎందుకు లేనేసి తీసుకొని వచ్చేసినాం. ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ వ్యూ ఉందండి. నేను వచ్చినప్పటి నుంచి అక్కడ వీడియోస్ తీసుకుందాం అనుకున్నా, కానీ అస్సలు ఒక్క ఫోటో కూడా మంచిగా రాలేదు. నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను. అక్కడైతే మేము తింటున్నాం, కానీ అసలు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్లోనే తెలిసిపోతుంది. అస్సలు ఏం బాగాలేదు. నేనైతే వేస్ట్ డబ్బులు అనే అనుకున్నా. ఇక్కడికి మా కీర్తికాను వాళ్ళని దొరకొచ్చినట్టు ఇంకా భలే ఉంది అని అనిపించింది. సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం వీలుండి అంత బాగుంటే అప్పుడు దొరకరావాలి. మా చిన్నోడిని కూడా నచ్చుతుంది, వాళ్ళకు కూడా బాగా తిరగాలనిపిస్తుంది కదా. సో మేము చెప్పాను కదా ఎంట్రన్స్లోనే తిరుగుతున్నాం. ఇది ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది అండి. వ్యూ మాత్రం చాలా 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 బాగుంది. బట్ కింద పడతారు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే. మా ఆర్యన్ గాడు ఆ రౌండ్ సర్కిల్లో తిరగడమే సరిపోయింది వాడికైతే. బట్ ఇక్కడ కూర్చొని ఒక చిన్న కాఫీ కానీ అట్లా ఏదన్నా ఫుల్ జాగింగ్ చేసొచ్చు, వాకింగ్ చేసొచ్చు, తాగుతా కూర్చొని టైం స్పెండ్ చేస్తే సూపర్గా ఉంటుంది. మేము ఇంతసేపు ఎందుకు ఆ చెట్ల కాడ కూర్చున్నామా అనిపించింది. ఇది చాలా బాగుంది, ఓపెన్ ప్లేస్. అప్పుడే అనిపించింది నేను ఇల్లు కడితే ఆ పైన టెర్రస్ పైన ఇట్లా ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి, బాగుంటుంది అనేసి. ఈవినింగ్ టైం అట్లా స్పెండ్ చేసేదానికి. సో ఇక్కడ ఇంకా మా ఆర్యన్ గారిని దించిన తర్వాత నెక్స్ట్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడు, ఇంకా తిరగడానికే పోతాడు. చూడండి అప్పుడే మనం పట్టుకోలేమండి అసలు. చిన్నపిల్లని ఆర్యన్ కాదు కానీ ఎవరైనా నడిచే పిల్లని మాత్రం అసలు పట్టుకోలేం. అంత తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా మన దివాళీ వ్లాగ్ అనేది నేను సపరేట్గా అసలు ఏం వ్లాగ్ షూట్ చేయలేదు. ఎందుకంటే క్రాకర్స్కే భయపడిపోతున్నాడు, చిచ్చుబుడ్డికి కూడా భయపడుతున్నాడు ఆర్యన్ గారు. ఒక్క నిమిషం కూడా నన్ను వదలలే. ఇంకా నేను ఏమేమో అనుకున్నాం, మంచిగా శారీ అన్నీ రెడీ అయ్యాను, కానీ నన్ను వదలలేవాడు. కనీసం చిచ్చుబుడ్డి కాదు కదా, కాకరతో పోల్చినా కూడా వాడు వెలిగించినా ఎక్కువ ఏడ్చేస్తున్నాడు. నిద్ర లేదు, అలసిపోయినాడు. ఇంకా ఆ సౌండ్లకు అనేసి భయపడేసి ఇంకా సర్లే ఎందుకులే వాడికి అంత అనేసి ఆడికి అట్లే పట్టుకొని ఒకటి కాల్పిద్దామని ట్రై చేసినా వాడు ఇంకా విపరీతంగా ఏడుస్తుంటే వదిలేని ఆపేసి మా హస్బెండ్ని కొంచెం కాల్ చేసి వదిలేసినాడు. అవే కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి, జస్ట్ షార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియో అంతా నేనేం షూట్ చేయలే. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఈరోజు అనమాట. దీపావళి పండుగ అయిపోయిన రోజు ఏమన్నా ట్రై చేస్తే చేయొచ్చు నేను షూట్ చేయడానికి అని అనుకున్నా. సో నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. ఆ తాపలు దిగాలని వాడి ఏడుపు. ఇంకా దిగడం ఎందుకులే అని వాళ్ళ నాన్న ఎక్కించుకొని వస్తా అంటే కూడా ఉండడంట. ఇక్కడ తర్వాత కింద బండలు కాలిపోతున్నాయి. మేమే చెప్పులు వేసుకున్నా కూడా ఆ షాక్ మాకు తెలుస్తుంది. దిగుతా అని ఏడుస్తా అంటే వాళ్ళ డాడీ ఏడుస్తున్నాడు. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే దీపావళికి మంచిగా రెడీ అవుతాం కదా, రెడీ అవి కొన్ని రీల్స్ ఫొటోస్ మంచిగా తీసుకుందాము, బాగుంటుంది కదండి. ఇప్పుడు నేను పెద్ద యూట్యూబర్స్ అందరికీ చూస్తాను కదా, నేను దివ్య వాళ్ళది, అమెరికాలో అమ్మ కుట్టి జీవిత బ్లాగ్స్, ఇట్లాంటి వాళ్ళందరికీ నేను చూస్తాను. వీళ్ళు ఎవరైనా చూస్తారో లేదో చెప్పండి. పూజా మైలి వీళ్ళందరికీ చూస్తాను. నాకు వాళ్ళు బాగా చేస్తారు ఎట్లా అనిపిస్తుంది. ఇంకా స్వాతిస్ ఫామ్ జామ్ అని ఆ మిన్ని కానీ పట్టుకుని ఎట్లా చేస్తారో ఏమో వాళ్ళు, నాకు అర్థం కాదు. మా ఆర్యన్ కానీ అంటే మాకు ఫుల్ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్. ఇక్కడ మా ఆర్యన్ కానీ పట్టుకోవడానికి ఎవరు లేకుంటే నేను కూడా ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడైతే లంచ్కి అనేసి మేము హైదరాబాద్ కేఫ్ అదే దానికి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము. అసలు ఎందుకు వచ్చామురా అనే నిజంగా నాకు అనిపించింది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సర్వింగ్ బాగాలేదు, అంబియన్స్ చాలా బాగున్నాయి, నేనే ఒప్పుకుంటా. అంబియన్స్ బాగున్నాయి, సర్వీసింగ్ అసలు నచ్చలేదు. ఫుడ్ అయితే కనుక ఇంకా నాకు 10కి ఒక 3 ఇవ్వాలనిపించింది. అంత సాల్టీగా ఉంది. చికెన్ సాల్టీ ఉంది. మేము స్పెషల్ చికెన్ మండి తీసుకున్నాము. అది సూప్ ఇచ్చారు, సూప్ చల్లగా ఉంది. కనీసం ఒక స్పూన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అది పక్కన పెట్టేస్తే చికెన్ ఉంది. చికెన్ అయితే ఉప్పగా ఉంది, అది ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. రైస్ అయితే టూ మచ్ స్పైస్, అది కూడా ఉప్పగా ఉంది. అసలు ఫుడ్ అయితే మేము ఇద్దరం కలిసి ఒక మండి తినలేకపోయినామంటే మీరే అర్థం చేసుకోవచ్చు. మేము ఇద్దరం ఫుడ్ లవర్స్, బాగా తింటాం. మేము ఎక్కడికైనా వెళ్తే కూడా మేము డబ్బులు అవుతాయి అట్లా అనుకోకుండా బాగా తినేసేవాళ్ళం. మేమే ఒక మండిని వదిలేసి వచ్చాము అంటే అది ఎంత వరస్ట్గా ఉందని అర్థం చేసుకోండి. సో అది మా దరిద్రమా, మా బ్యాడ్ లక్క, మేము పోయినప్పుడు అట్లుందా నాకు తెలియదు, కానీ ఫుడ్ అయితే అసలు నచ్చలేదు. సో మీరు కూడా ట్రై
వద్దని చెప్తాను నేను. ప్రైజెస్ వైజ్ కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అదొండి ఇదే నేను చెప్పుకున్నామండి. అసలు చికెన్ సరిగ్గా కుక్ అవ్వాలి. అది సూప్ అంట, సూప్ ఒక స్పూన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. చల్లగా ఉంది, కూల్ డ్రింక్ తాగినట్టు ఉంది అనుకోండి, అంత చల్లగా ఉంది. వరస్ట్. అదే ఇక్కడ మండి ఉంది ఇక్కడండి గాంధీ రోడ్లో ఆ సైడ్ ఉంటుంది అనమాట, మైదుకూరు నుంచి వచ్చే రోడ్లో. అక్కడ మండి బాగుంటుంది. మేము ఎప్పుడైనా అక్కడే బాగా తింటాం, మంచిగా ఉంటుంది. ప్రైజెస్ వైజ్ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. అక్కడ మేము తింటాం, మేము మండి తింటాం. ఎవ్రీ టైం మేము వెళ్తే ప్రొద్దుటూరు అక్కడే తింటాం. నేను అదే చెప్తాను, ఇంకొకసారి ఎప్పుడు ఇక్కడికి తీసుకురాకు, కొత్త నాకు పరిచయం చేయకనైనా, నీకు దండం పెడుతుంది, నేను మాత్రం అదే తింటానని. సర్లే కొత్తగా వచ్చింది కదా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్లు మా ఆయన తెచ్చారు. కానీ నాకు అస్సలు నచ్చలే. ఈవెన్ మా ఆర్యన్కి కూడా నచ్చలేదు. హీ లైక్స్ బిర్యానీ ఫ్లేవర్డ్ రైసెస్ ఎట్లాంటివైనా. సూప్ అయితే చాలా ఇష్టంగా తాగుతాడు వాడు. అలాంటి వాడు కూడా ఇష్టపడలేదంటే అదంత వరస్ట్ అని చెప్పచ్చు. ఫుడ్ని వరస్ట్ అనట్లేదు నేను, వాళ్ళు చేసింది బాగాలేదని మాత్రమే చెప్తున్నా. సో ఇక్కడ ఆర్యన్ గారు అయితే మా బ్యాక్ సైడ్ వేరే వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అన్నట్టుగానే ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటే వాడు వాళ్ళ దగ్గరికి పోయి జుట్టు వీకడం, వాళ్ళతో ఎక్కడిసి అంటే ఎందుకురా నాన్న నేను ఇట్లా ఉడకచ్చినా ఉండడంటే వాళ్ళ దగ్గరికే పోతున్నాడు. సో ఇంకా ఎట్లా ఒకటి మెనూ కార్డు పట్టుకొని అది పట్టుకొని ఇది పట్టుకొని అట్లా మేనేజ్ చేసి ఆ ఫుడ్ బాగాలేదు. మా ఆర్యన్ గారు కోఆపరేట్ చేయడం, ఫ్రస్ట్రేషన్ ఫుల్ అయ్యి మా ఆయన మీద అయితే చూపించేస్తున్నాను. సో ఎట్లా కూడా అది తినలేక తిని ఇంకా బయటికి వచ్చేసాం. నెక్స్ట్ ఎక్కడికి పోదాము అని ఆలోచిస్తే ఇదే మాకు ఇంతే ఉంటాయి సెలబ్రేషన్స్ అంటే. ఇంట్లో ఉండకుండా బయటికి పోయి తిని ఎంజాయ్ చేసేదే. పెద్ద ట్రిప్స్కి వెళ్ళి అదంతా అంత సీన్ లేదండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము డిమార్ట్కి వచ్చేసినాం. ప్రొద్దుటూరు అంటే మాకు ఖచ్చితంగా డిమార్ట్ అనమాట. ఇంకా మా ఆర్యన్స్ సోప్స్, గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి వాషర్స్ అవన్నీ తీసుకున్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ మా ఆర్యన్కి ఫీడింగ్ ఇవ్వాలనేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చేసాను, ట్రయల్ రూమ్లోకి వచ్చేసి తీసుకున్నాను అనమాట. దాని తర్వాత లైన్ డేట్స్ అవన్నీ సరే కొంచెం ప్రైజెస్ తక్కువ అనిపించాయి. నేను ఫస్ట్ టైం నాకు ఇడ్లీ బియ్యం అనేది సపరేట్గా ఉంటాయని తెలియదు, ఇడ్లీ బియ్యం ఉంటే తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ మేము 11:30కి అట్లా మైదుకూరు నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 4:45కి ప్రొద్దుటూరు నుంచి బయటకు వచ్చేసినాం. అంటే సో ఇంతటితో మా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో.